జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వండర్ఫుల్ సూపర్ యాక్ట్ అండ్ 4 నిమిషాల్లో అంత అద్భుతమైన రామాయణాన్ని ఒక డాన్స్ ఫామ్ లో మీరు చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా అద్భుతంగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రామాయణం అనగానే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి బుక్ లో చదివినా, కార్టూన్ లో చూసినా, సినిమాలో చూసినా, ఎవరైనా చెప్తే విన్నా. సో ఫస్ట్లీ రాములమ్మ యాక్ట్ చాలా నిజంగా చాలా బాగుంది. పూర్వజన్మ గుర్తొచ్చిందంట. క్యారెక్టర్ లేదేంటి, నా క్యారెక్టర్ లేదని ఏది శూర్పణఖ క్యారెక్టర్ లేదనా? వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ దగ్గర 3,40,000 రూపాయలు ఉన్నాయి. ఈ లాస్ట్ లెవెల్లో మీరు ఎంత ఛాలెంజ్ చేస్తే అంత ఇంటూ 10 టైమ్స్ నేను ఇస్తాను. ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇచ్చాక యాక్ట్ చూపించే వాళ్ళం, ఆ యాక్ట్ చూసిన తర్వాత మన స్టేట్మెంట్ గెలిచామా లేదా అనేది మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. సో 40 పక్కన పెట్టేసేయండి. 3 లాక్ రూపీస్ కి ఛాలెంజ్ చేస్తున్నారు మీరు. అంటే ఈచ్ క్వశ్చన్ 60,000 రూపీస్. రైట్ ఆన్సర్ అయితే ఈచ్ క్వశ్చన్ కి మీకు 6 లక్షలు వస్తాయి. అండ్ యర్ ఫస్ట్ క్వశ్చన్, రాములు వారి హైట్ ఎంత అని చెప్పుకుంటారు అందరు. యర్ టైం స్టార్ట్స్ నౌ. సెవెన్. శ్రీరాములు వారు ఆజానుబాహులు అంటారు. అప్పటి కాలంలో గుమ్మాలే చాలా పెద్ద పెద్దగా ఉండేవి, ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ హైట్ లో ఉండారు. అండ్ ది ఆన్సర్ ఈజ్ రాంగ్ ఆన్సర్. 8 feet is the right answer. ఇప్పుడు అడిగే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రావణాసుడు సూపర్. ఎన్ని తల్ల? ఆయనకి 3 అదే అన్నదమ్ములు గాని చెల్లెలు గాని, ఆయన కాకుండా ఇంకో 3 ఉన్నారు. ఒకళ్ళు కుంభకర్ణుడు, ఒకళ్ళు శూర్పణఖ, 3వ వాళ్ళు ఎవరు? విభీషణుడు. సో రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అంటున్నారు ఇవాల్టి మా రాములమ్మ టీం. రైటా రాంగా? రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, 6 lakh రూపీస్. లాస్ట్ 2 క్వశ్చన్స్. రామాయణంలో సీతాదేవిని లంకకి తీసుకెళ్లిపోయిన తర్వాత రాములు వారు హనుమంతుడు వాళ్ళ గ్యాంగ్ సహాయంతో ఒక బ్రిడ్జ్ కట్టారు, కానీ రామసేతు అంటారు. ఎన్ని రోజుల్లో కట్టారు? 3 days. సో 3 రైటా రాంగా? Your answer is wrong answer. సెకండ్ లెవెల్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది మనకి. సో సాధారణంగా ఫస్ట్ ఫ్లోర్ లోంచి కిందకి చూస్తే కొంచెం బాగుంటుంది, ఇంకొన్ని ఫ్లోర్లు పైకి వెళ్తున్న కొద్దీ అదోలా ఉంటుంది, దానికంటే పైకి వెళ్తే కడుపులో తిప్పు కదా. సో ఇక్కడ జరిగిపోయే యాక్ట్ చాలా సింపుల్ గా కనిపించిన చాలా డేంజరస్ గా చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ యాక్ట్. ఇందులో మాత్రం ఎస్ అండ్ నో మీద పంచుకోవడానికి లేదు. ఎస్ ఆర్ నో. 1,50,000 రూపీస్. గెలిస్తే ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. ఈ స్టేజ్ మీద ఒక అమ్మాయి పైనుంచి హ్యాంగ్ అవుతున్న ఒక రింగ్ లో సింగిల్ లెగ్ బ్యాలెన్స్ తో, అది కూడా అప్ సైడ్ డౌన్ లో ఉండి తన అక్రోబాటిక్స్ చేస్తుంది. దీని తర్వాత ఒక క్యూబ్ తీసుకుని, క్యూబ్ కూడా మిడ్ ఎయిర్ లో ఉండగా అక్రోబాటిక్స్ చేస్తుంది. అండ్ ఇది కాకుండా క్యూబ్ హ్యాంగ్ అవుతున్నప్పుడు ఫ్లిప్ చేసుకుని కిందకు వచ్చాం, జంప్ అండ్ ల్యాండ్. ఈ 3 తిని చేస్తుంది. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇక్కడ రాబోయే ఈ అమ్మాయి 3 స్టేట్మెంట్లు నేను ఇచ్చినట్టు చేస్తుంది అని నేను అన్నాను, కాదు చేయదు అని 1,50,000 రూపాయలతో ఛాలెంజ్ చేస్తున్నారు. గెలిస్తే 7.5 లక్షలు, గెలవకపోతే 1,50,000 నాకు. ఓకే, రెడీ? Here we go. Join your hands and welcome Anna from Canada.
అందని లోకపు చంద్రికనే ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల విసారికనే నీకై చూస్తున్నా అలసిన సొలసిన ఒడిలో నిన్ను లాలించనా అడుగునై నడపనా నీ జంట పయనించనా అలసిన సొలసిన ఒడిలో నిన్ను లాలించనా నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందరా కదలికి కదనమై గగనానికెదురీదరా విభవ సింధు సుపరథం గం హరనరంధ్రి